హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్. ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీసుకొస్తున్నటువంటి నూతన విద్యా సంస్కరణలో భాగంగా స్కూళ్ళ మ్యాపింగ్ జరుగుతూ ఉంది. అయితే ఈ స్కూళ్ళ మ్యాపింగ్ వల్ల రేపు జనవరిలో వెలువడబోయేటువంటి డిఎస్సి నోటిఫికేషన్లోని పోస్టుల మీద ఏమైనా ఎఫెక్ట్ చూపిస్తూ ఉందా? సో ఈ స్కూళ్ళ మ్యాపింగ్ అంటే ఏంటి? యాక్చువల్గా ఇంతవరకు స్కూళ్ళ మ్యాపింగ్ ఇదివరకే స్టార్ట్ చేశారు, కానీ మళ్ళీ ఈరోజు మనకు అందిన వార్త ఏంటంటే కొత్త మార్గదర్శకాలు విడుదల చేస్తూ సర్క్యులర్ రిలీజ్ చేశారని, గవర్నమెంట్ సర్క్యులర్ రిలీజ్ చేసినట్టుగా మనకు అందుతున్నటువంటి వార్త. సో ఫస్ట్ మనం ఈ స్కూల్లో మ్యాపింగ్ ఏంది, కొత్త సర్క్యులర్ ఏంటి, గతంలో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి వీటితో అన్నటువంటి విషయాల్ని డిస్కస్ చేస్తూ దీని ఎఫెక్ట్ డిఎస్సి నోటిఫికేషన్ మీద ఏమైనా ఉండబోతుందా అన్నటువంటి విషయాలను డిస్కస్ చేశాను. సో అవన్నీ నేను డిస్కస్ చేసే ముందు ఫ్రెండ్స్, ఇంతవరకు నా ఛానల్ని మీరు ఆదరించిన దాన్ని బట్టి, నా ఛానల్ని సపోర్ట్ చేస్తున్న దాన్ని బట్టి మీకు చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. Friends, please like my videos, share my videos and subscribe my channel. Friends, I request you all, please recommend my channel to your friends, those who are preparing for competitive exams, especially DSC and TET examinations, because I am preparing the videos focusing on DSC and TET examinations. So you can keep watching for latest updates my channel. Thank you so much. ఫ్రెండ్స్, ఇక్కడ విషయానికి వస్తే, ఇక ఇబ్బంది లేకుండా స్కూళ్ళ మ్యాపింగ్ అనేటువంటి హెడ్డింగ్తో ఒక ఆర్టికల్ ఈరోజు వార్తాపత్రికల్లో రావడం జరిగింది. ఏంటి ఇది? కొత్త మార్గదర్శకాలు విడుదల, గతంలోని మ్యాపింగ్లో సమస్యలను పరిష్కరిస్తూ కొత్తగా సర్క్యులర్ రిలీజ్ చేసినటువంటి ప్రభుత్వం. 1-2 తరగతుల్లో టీచరు విద్యార్థి నిష్పత్తి 1:30 ఉండేటట్లు ఆ తరగతుల బోధన కోసం టీచర్లలో జూనియర్లను నియమించడం జరుగుతూ ఉంది. తక్కిన టీచర్లు విలీన హై స్కూళ్లకు అనుసంధానం చేయాలని, 3-4-5 తరగతుల తరలింపు తర్వాత హై స్కూల్లో హెచ్ఎం, పిఈటి 9 మంది టీచర్లు ఉండేటట్లు చూడాలని ఈ యొక్క నిర్ణయం తీసుకున్నట్టుగా మనకు అర్థమవుతా ఉంది. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ యొక్క స్కూళ్ళ మ్యాపింగ్ అన్నది రాష్ట్రంలో తీసుకొచ్చినటువంటి నూతన విద్యా విధానము లేదా నూతన విద్యా సంస్కరణలో భాగంగా చేపట్టినటువంటిదే అని చెప్పొచ్చు. అయితే ఈ స్కూళ్ళ మ్యాపింగ్ చేపట్టినప్పుడు అక్కడక్కడ కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఆ యొక్క ఇబ్బందుల్ని విద్యాశాఖ పరిగణించి, ఆ ఇబ్బందులను గుర్తించి వాటికి సొల్యూషన్ చూపే దిశగా విద్యాశాఖ కొత్త మార్గదర్శకాలను నిన్న విడుదల చేసినట్టుగా మనకు విద్యాశాఖ డైరెక్టర్ సురేష్ కుమార్ గారు నిన్న రాత్రి ఈ యొక్క విద్యాధికారులు, ప్రాంతీయ సంచాలకులు సర్క్యులర్ జారీ చేయడం జరిగింది. సో ఇక్కడ మనం మెయిన్గా గుర్తించాల్సిన విషయం ఏంటంటే, ఈ ప్రాథమిక పాఠశాలలోని 3-4-5 తరగతుల హై స్కూళ్ళకు అనుసంధానం తర్వాత మిగిలిన 1-2 తరగతుల్లో ఉన్నటువంటి ఉపాధ్యాయ విద్యార్థుల నిష్పత్తి 1:30 వరకు ఉండేటట్లు చూడాలి అన్నటువంటిది ఒకటి. అయితే ఇక్కడ మొన్న తీసుకొచ్చిన విద్యా సంస్కరణలో భాగంగా 3-4-5 తరగతులకు మాత్రము 1:20 రేషియోని ఉంచాలి అని గవర్నమెంట్ నిర్ణయించినట్టుగా మనకు అర్థమవుతా ఉంది. సో ఈ 3-4-5 తరగతుల విద్యార్థుల హై స్కూళ్ళకు అనుసంధానం చేసిన అనంతరం ఏమవుతుందయ్యా అంటే, 1-2 తరగతులకు బోధన చేసేటువంటి ప్రాథమిక పాఠశాలలోని సెకండ్ గ్రేడ్ టీచర్ల సర్వీస్ ప్రకారంగా అందరికన్నా జూనియర్లను నియమించాలి. 1-2 తరగతులకు ఎవరికైతే తక్కువ సర్వీస్ ఉందో వాళ్ళని 1-2 తరగతులకు బోధించేందుకు నియమించి, ఇంకా మిగతా వాళ్ళని సర్వీస్ ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకుని మిగతా టీచర్లని మాత్రం హై స్కూళ్ళకి మూవ్ చేయాలన్నటువంటిది ప్రభుత్వం యొక్క ఆలోచన. అయితే ఇక్కడ హెడ్ మాస్టర్స్, ఎల్ఎఫ్ఎల్ హెడ్ మాస్టర్స్, సహాయతరి టీచర్లను కూడా మ్యాపింగ్ చేయాలన్నటువంటిది, ఈ యొక్క హై స్కూళ్ళల్లో మ్యాపింగ్ చేయాలన్నటువంటిది వారి యొక్క ఆలోచన. అయితే పాఠశాల మ్యాపింగ్ సమయంలో తల్లిదండ్రుల కమిటీ తీర్మానం మేరకే ఒకే కాంపౌండ్లో 1 నుంచి 10వ తరగతి వరకు మిశ్రమ పాఠశాలలుగా కొనసాగించుకునే వెసులుబాటును కూడా కల్పించడం జరిగింది. సో ఈ మ్యాపింగ్ వల్ల ఇప్పుడు మనకు డిఎస్సి నోటిఫికేషన్ ప్రకారం మనం చూసుకుంటే, ఇంతవరకు ఇది
ఈ 3, 4, 5 తరగతులు హై స్కూల్లో చేర్చడం వల్ల ఆ, విద్యా ఉపాధ్యాయుడు విద్యార్థుల నిష్పత్తి 1:30 1, 2 తరగతులకు గాను 3, 4 నుంచి 10వ తరగతి వరకు ఈ యొక్క ఉపాధ్యాయ విద్యార్థి రేషియో 1:20 గాను తీసుకోవడం జరుగుతూ ఉంది. సో దీనివల్ల టీచర్ల రిక్రూట్మెంటు టీచర్ల రిక్వైర్మెంటు ఎక్కువగానే ఉండేదానికి అవకాశం ఉంది. సో ఈ యొక్క స్కూళ్ళ మ్యాపింగ్ కరెక్ట్గా జరిగితే తర్వాత మ్యాపింగ్ జరుగుతున్న సమయంలో తెలుగు మీడియం స్టూడెంట్స్ సపరేట్గా ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ని సపరేట్గా పరిగణించగలిగితే సో వాళ్ళకి కావాల్సినటువంటి ఉపాధ్యాయులు వీళ్ళకి కావాల్సినటువంటి ఉపాధ్యాయులు వేరువేరుగా గుర్తించడం జరుగుతుంది. కాబట్టి ఉపాధ్యాయుల కావాల్సినటువంటి ఉపాధ్యాయులు ఎక్కువ మంది అవసరమై ఉంటుంది. సో రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ ఫ్యాకల్టీ ఖచ్చితంగా ఎక్కువ అవుతారు. సో కాబట్టి గవర్నమెంట్ గవర్నమెంట్కు విన్నవించుకునేటువంటి ఒక విషయం ఏంటంటే తెలుగు మీడియం విద్యార్థులను ఇంగ్లీష్ మీడియం విద్యార్థులు సపరేట్గా పరిగణించాలి. వాళ్ళకి తగినట్టుగానే టీచర్స్ నియామకాలు జరగాలి. రెండవది 3, 4, 5 తరగతులను హై స్కూల్లో చేర్చడం వల్ల ఖచ్చితంగా ఒక్కొక్క సబ్జెక్టుకు ఒక్కొక్క టీచర్ బోధించడం అనేటువంటి నియమాన్ని ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలి. అలా ఇంప్లిమెంట్ చేస్తే ఉపాధ్యాయుల అవసరం ఇంకా పెరుగుతుంది. సో దీన్ని బట్టి ఈ కండిషన్స్ని ప్రాతిపదికన తీసుకొని మ్యాపింగ్ చేస్తూ డిఎస్సి నోటిఫికేషన్ సన్నద్ధం కావాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం జరుగుతూ ఉంది. సో ఫ్రెండ్స్, ఇది స్కూళ్ళ మ్యాపింగ్ వల్ల డిఎస్సి నోటిఫికేషన్లో వచ్చేటువంటి మన ప్రధానమైనటువంటి అంశాలు. సో ఈ యొక్క డిఎస్సికి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్స్, టెట్కి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసము ప్లీజ్ కీప్ వాచింగ్ మై ఛానల్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్. థ్యాంక్ యూ సో మచ్.